నిర్మానుష్యంగా మారాయి. బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు బోసిపోయి కనిపిస్తున్నాయి. రోడ్లపై ఎక్కడ చూసినా పోలీసుల బ్యారికేడ్లు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన అత్యవసర సేవలను మాత్రమే అనుమతిస్తున్నారు పోలీసులు. అయితే లాక్డౌన్ సమయానికి చివరి గంటలో జనం ఉరుకులు పరుగులు తీశారు. మొదటి లాక్డౌన్ టైంలో మాకు ఇక్కడ పుట్టే ఏం జరగదు. మాకు పిల్లల్ని కానీ పోషించాలి కదా, ఇంట్లో సంసారం కానీ కావాలంటే కొంచెం టౌన్లకి, పెద్ద పెద్ద టౌన్లకి పోతాం. మేము ఇక్కడి నుంచి వ్యాపారాలు పోయినాం హైదరాబాద్కి. అక్కడ పోయిన ఒక వారానికి లాక్డౌన్ పెట్టినారు. వ్యాపారం వెళ్తాము, అందులో వచ్చేసి ఆటో వేసుకొని పోతాము. అందులో సరిపోతుంది చేసుకొని తినడానికి. వ్యాపారం పోన్నపొద్దు అయితే ఇంకా ఏమి ఉండదు, ఆ రోజు పసుపు ఉండాల్సి వస్తుంది. మేము హైదరాబాద్ పోయినప్పుడు అక్కడ ఒక వారం రోజుల దాకా వ్యాపారం చేసుకున్నాము. అక్కడ వ్యాపారం చేసుకున్న తర్వాత సడన్గా ఏమని చెప్పినారంటే లాక్డౌన్ అని చెప్పినారు. అక్కడ ఉంటే చాలా ఇబ్బందులు పడతామని చెప్పేసి, చాలా బాధలు కూడా ఎదుర్కొంటామని చెప్పేసి ఆలోచించేసి ఇక్కడికి ఇంటికి రావడం జరిగింది. ఎందుకు వ్యాపారం పోని రోజులు అక్కడ మళ్ళీ ఆలోచిస్తుంది, మనం ఇక్కడికే ఉంటే మేమేమన్నా అయిపోతే నా పిల్లలు అనాథలు అయిపోతారు. మేము హైదరాబాద్ ఇంకా వచ్చేప్పుడు ఆటోలోనే వచ్చినాము. రెండు రోజులు ప్రయాణమైంది. మా ఇంటైనా ముందర ఆటో నడుపుతున్నాడు, మేము వెనకాల ఉన్నాము. మా ఇంటి వెనకాల చూసి మాకు చాలా బాధ అయింది. ఎందుకంటే మేమన్నా కొంచెం రెస్ట్ తీసుకుని వెనకాల పనుకుంటాము, కూర్చుంటాము. కానీ మా ఆయన అట్లేదు కదా, ఒకవేళ ఇట్లా అన్నా కూడా అది పక్కకి వెళ్ళిపోతుంది, అట్లా పక్కకి వెళ్ళిపోతుంది. నేను డ్రైవింగ్ చేసేటప్పుడు అయితే చాలా బాధగా ఉండింది. ఇట్లా డ్రైవింగ్ యాక్సిలేటర్ పెట్టినప్పుడల్లా ఈ చేయి అంతా మంటెత్తుకుంటుంది, చాలా ఇదైపోతుంది, నొప్పిస్తుంది. నైట్ అంతా ఒక నైట్ వచ్చి ఎల్లవారితే ఇక్కడ కొత్తకోట అని ఉంది, కొత్తకోటలోకి వచ్చినాము. అక్కడ కొంచెం అన్నం చేసుకోవాలి, పిల్లలు ఏడ్చారు కదా అన్నానికి. అయినా నైట్ మబ్బులు ఎక్కడ ఉండదు కదా, వస్తానే అలా మేము ఎప్పుడు పోయినా వచ్చినా అక్కడే ఉంటారు. ఒక రోజు ఉండి తెల్లారితే అక్కడ వస్తాంటివి. కానీ ఒకసారి అప్పుడంతా ఉన్నిచ్చినారు, ఒకసారి అక్కడ ఇంకా వచ్చేప్పుడు వాళ్ళు ఉన్నీలేదట. ఎందుకంటే మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం కదా, కరోనా వస్తుంది, మాకు రాకూడదు మీరు ఇక్కడ అంటే, మేము ఇట్లా వండుకొని తినేసి వెళ్ళిపోతామంటే అవసరం లేదు అని చెప్పినారు. మళ్ళా కొంచెం ముందరకు వచ్చి అక్కడ అన్నం కట్టెలు లేవు, ఏం లేవు, బట్టలు వేసుకొని కొంచెం అక్కడ అన్నం చేసుకొని మళ్ళీ అదే ప్రకారంగా గుజ్జు వేసుకొని తినేసి అక్కడి నుంచి ఎల్లవారు వచ్చినాం. ఆ 2 రోజుల ప్రయాణం చాలా బాధాకరంగా ఉంది మేడం. వచ్చే టైంలో వచ్చేసి పిల్లలు చాలా అది తీసి ఇది తీసి అని చెప్పి వాళ్ళు అన్నారు. అప్పుడు తీసిచ్చి అంగళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు ఏమని చెప్తారో, మీరు ఎక్కడి నుంచి వచ్చి మీరు ఇటుకు వస్తున్నారే అని చెప్పి ఏమంటారని చెప్పేసి ఏ అంగడి దగ్గర కూడా ఆపలేదు. ఆపోవడానికి పిల్లలు ఏడ్చుకుంటా పాపం వాళ్ళు ఇది చేసుకుంటా వచ్చినారు. పిల్లలు పడుకోవడానికి ఈ గుంతల మెట్లలో వచ్చేటప్పుడు కన్నా ఈ గుంతల మెట్లలో ఆటో అనేది ఎగరేసిన టైంలో పాపం పిల్లలకి కన్నా ఊళ్ళంతా ఇదైపోయి నొప్పుల మాదిరి అయిపోయి సుస్థ అయిపోయింది వాళ్ళకి కూడా, పిల్లలకు కూడా.
అంత దూరం నుంచి అంత లాంగ్ ప్రయాణం చేసి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ముఖ్యంగా అనుకున్నది ఏమంటే అంత దూరం పోయి అంత బాధపడినామే, అక్కడ కరోనా వైరస్ అదిగానే ఉన్నది కదా, అంత దూరం పోయి చాలా బాధపడినాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా ప్రశాంతంగా ఉండొచ్చు, ఇల్లు వాకిలి ఉన్నది కాబట్టి. మాకేమనిపించిందంటే అక్కడి నుంచి వచ్చినాక ఇంత ఇల్లు పెట్టుకొని ఏదో కష్టపడే వాళ్ళు ఇక్కడికే కష్టపడుకోవచ్చు కదా, అంత దూరం పోయి ఎందుకు ఇంత అగసాట్లు, మా ఆయనకి ఇంత ఇబ్బంది ఎందుకు, మా పిల్లలకి అంత కరం ఎందుకు, అన్నం లేకుండా ఏం లేకుండా ఉండాల్సిన కరమే ఉంది. ఏదో దేవుడిచ్చినట్లు ఇల్లు ఇచ్చినారు, ఆ ఇంట్లో ఉన్న కాటికి తిని లేని కాటికి ఏదైనా వ్యాపారం ఇక్కడే చేసుకుని లక్షణంగా పిల్లలతో హ్యాపీగా ఉండొచ్చు కదా, అంత దూరం పోయి కష్టపడాలి మాకు కరమేమి అని చాలా సంతోషంగా అయింది మేడం మాకు.